మీరు ఎప్పుడైనా మీ ఆండ్రాయిడ్ ఫోన్ టాప్ కార్నర్లో స్మాల్ గ్రీన్ లైట్ లేదా గ్రీన్ డాట్ చూసారా? చాలామంది దాన్ని చూసి నా ఫోన్ హ్యాక్ అయ్యింది, ఎవరైనా నా కెమెరాని సీక్రెట్గా యూజ్ చేస్తున్నారా అని భయపడుతుంటారు. కానీ యాక్చువల్గా అది ఏంటి? అసలు డేంజరా లేదా యూజ్ఫుల్ ప్రైవసీ ఫీచరా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ గ్రీన్ లైట్? ఆండ్రాయిడ్ ఫోన్లో కనిపించే గ్రీన్ లైట్ లేదా గ్రీన్ డాట్ అనేది ఒక ప్రైవసీ ఇండికేటర్ ఫీచర్. ఇది మెయిన్లీ ఆండ్రాయిడ్ 12 నుండి డెవలప్ చేయడం జరిగింది. సో ఎక్కువగా ఆండ్రాయిడ్ 12 ఫోన్స్లో ఇది కనిపిస్తుంది. మీ మొబైల్లో కెమెరా యూజ్ చేసిన లేదా మైక్రోఫోన్ యాక్టివ్లో ఉన్న ఆటోమేటిక్గా టాప్ కార్నర్లో గ్రీన్ ఇండికేటర్ కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక యాప్ మీ కెమెరా లేదా మైక్రోఫోన్ని యూజ్ చేస్తుందని ఆండ్రాయిడ్ మీకు ఒక వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఇది యాక్చువల్గా డేంజర్ అయితే కాదు, మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ఫీచర్ అని చెప్పొచ్చు. వెన్ డస్ ఇట్ అపియర్? ఇప్పుడు కనిపిస్తుంది. ఈ గ్రీన్ లైట్ ఎక్కడ ఎప్పుడు కనిపిస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 1, కెమెరా యాప్ ఓపెన్ చేస్తే గ్రీన్ డాట్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2, వాట్సాప్ వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్లో ఉంటే మైక్రోఫోన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ 3, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రికార్డ్ చేస్తే కెమెరా ప్లస్ మైక్ రెండు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ 4, గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేస్తే మైక్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు గ్రీన్ డాట్ కనిపిస్తుంది. కాబట్టి గ్రీన్ లైట్ కనిపించడం నార్మల్ సిచ్యువేషన్లో చాలా రైట్ అనే చెప్పాలి. వెన్ షుడ్ యూ వర్రీ? అంటే ఇప్పుడు మనము కంగారు పడాలి అంటే కొన్ని సిచ్యువేషన్లో బీ కేర్ఫుల్గా ఉండాలి. అవి ఏ సిచ్యువేషన్స్ అంటే ఎగ్జాంపుల్ మీ ఫోన్ మీరు యూజ్ చేయకుండా పక్కన పెట్టి ఉంచారు, అప్పుడు కెమెరా యూజ్ చేయట్లేదు అండ్ కాల్స్ కూడా లేవు. అలాంటి టైంలో మీకు గ్రీన్ లైట్ సడన్గా కనిపించిన అప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి. సో అందులో మనకి ఏం జరుగుతుందంటే కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో కెమెరా లేదా మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తుండొచ్చు. ఎస్పెషల్లీ ఫేక్ యాప్స్ ఏమైనా ఉన్నా, అన్నోన్ ఏపీకే ఫైల్స్ ఉన్నా ఇలా జరగవచ్చు. వెంటనే మీరు పర్మిషన్స్ చూసి చెక్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే జరుగుద్దో మీ మొబైల్ అనేది డేంజర్లో ఉందన్నమాట. కాబట్టి గ్రీన్ లైట్ అన్నెసెసరీగా కనిపిస్తే ఇమీడియట్గా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. హౌ టు చెక్ విచ్ యాప్ ఈజ్ యూజింగ్ కెమెరా ఆర్ మైక్? ఆండ్రాయిడ్లో ఈజీగా తెలుసుకోవచ్చు. గ్రీన్ లైట్ మీద ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కెమెరా లేదా మైక్రోఫోన్ యూజ్ చేస్తున్న యాప్ మీకు డైరెక్ట్గా చూపిస్తుంది. సో ఆ నేమ్లో మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ స్టెప్, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో మీకు ప్రైవసీ ఆప్షన్కి వెళ్ళండి. పర్మిషన్ మేనేజర్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు కెమెరా యాక్సెస్ ఆర్ మైక్రోఫోన్ యాక్సెస్ రెండు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాయో కంప్లీట్గా లిస్ట్ కనిపిస్తుంది. అన్నోన్ యాప్ కనిపిస్తే ఇమీడియట్గా పర్మిషన్ రిమూవ్ చేయండి. దట్స్ ఆల్. హౌ టు స్టే సేఫ్? ఫోన్ సేఫ్గా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఓన్లీ ట్రస్టెడ్ యాప్స్ ఇన్స్టాల్ చేయండి. మోస్ట్లీ గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కూడా. అన్నెసెసరీ పర్మిషన్స్ ఆఫ్ చేయండి. రెగ్యులర్గా యాప్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫేక్ మోడ్ ఏపీకేస్ అవాయిడ్ చేయండి. ఫోన్ సెక్యూరిటీ అప్డేట్ లేటెస్ట్గా మెయింటైన్ చేయండి. అన్నోన్ యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్లో గ్రీన్ లైట్ అంటే మోస్ట్లీ డేంజర్ కాదు, అది మీ ప్రైవసీ ప్రొటెక్షన్ కోసం వచ్చిన యూజ్ఫుల్ ఫీచర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ అన్నెసెసరీగా గ్రీన్ డాట్ వస్తే కేర్ఫుల్గా ఉండండి, చెక్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. ఇలాంటి స్మార్ట్ టెక్, సైబర్ సెక్యూరిటీ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.